السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. ప్రియ విద్యార్థులారా, మనం ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీతులు చదువుతున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీతుల గురించి ఇంతకు ముందు కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఘనతలు మనం తెలుసుకొని ఉన్నాము. ఖురాన్ ఒక్కటే కాదు, ఖురాన్తో పాటు అల్లాహు తాలా హదీత్ను కూడా అవతరింపజేశాడు. కనుక మనం హదీత్ యొక్క జ్ఞానం నేర్చుకోవడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలను తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడే మనం సంపూర్ణ హిదాయత్ పొందగలుగుతాము. ఒకవేళ మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీతులను వదులుకొని కేవలం ఖురాన్ సరిపోతుంది అని ఆచరించదలిస్తే మనం అల్లాహ్ యొక్క ఇబాదత్ ప్రవక్త విధానంలో చేయలేము. ప్రవక్త చేసిన విధానంలోనే అల్లాహ్ను ఆరాధించిన వారు సన్మార్గాన్ని పొంది సాఫల్యం పొందుతారు. కానీ హదీస్ను తిరస్కరించిన వారు ప్రవక్త విధానం తమ ఆరాధనల్లో, తమ జీవితంలో ఉండదు గనక ఇక వారు సన్మార్గంపై లేనట్లే. అయితే అల్హమ్దులిల్లా మనం ఇదే ప్రయత్నంలో ఇప్పటి వరకు 87 హదీసులు చదివాము. ఈరోజు 88వ హదీస్ చదవబోతున్నాము, కోపం గురించి. عن أبي هريرة رضي الله عنه أن رجلا قال للنبي صلى الله عليه وسلم أوصني قال لا تغضب فردد مرارا قال لا تغضب. ఆగ్రహానికి దూరముండుట. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఏదైనా బోధించండి అని అర్థించాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆగ్రహం చెందకు అని ఉపదేశించారు. ఆ వ్యక్తి ఇదే ప్రశ్న మాటిమాటికి వేశాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీవు ఆగ్రహం చెందకు అనే బోధించారు. సహీ బుఖారీ 6116. ఈ హదీసులో మీరు చాలా స్పష్టంగా చూస్తున్నారు. ఉల్లేఖించిన సహాబీ హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము. 7వ హిజ్రీ శకంలో ఇస్లాం స్వీకరించినప్పటికీ కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట 4 సంవత్సరాలు మాత్రమే ఉన్నప్పటికీ ప్రవక్తకు తోడుగానే ఉన్నారు. వేరే ఏ పని, వేరే ఏ ఉద్యోగం, వేరే ఏ విషయంలో కూడా నిమగ్నులు కాకుండా ఎల్లప్పుడూ ప్రవక్త వెంటనే ఉండేవారు. కనుక సహాబాలలో అత్యధికంగా హదీసులను ఉల్లేఖించిన వారు అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు. ఈ హదీసులో ఒక వ్యక్తి వచ్చి ఔసీని, నాకు ఉపదేశం చేయండి, నాకు ఏదైనా ఉపదేశించండి, నాకు వసీయత్ చేయండి, ముఖ్య బోధన. దీని ద్వారా ఏం తెలుస్తుంది మనకు? మనం మన జీవితంలో జ్ఞానవంతుల్ని, మంచివారిని కలుస్తూ ఉండాలి. మంచి సమావేశాల్లో హాజరవడమే కాకుండా అడపాదడపా, ఒంటరిగా, ప్రత్యేకంగా జ్ఞానవంతుల వద్దకు, ముత్తఖీ పర్హేజ్గార్, అల్లాహతో ఎక్కువ భయభీతి కలిగి జీవితం గడిపే అటువంటి వారి వద్దకు వెళ్ళడం, ఏమైనా ఉపదేశాలు, నసీహత్ చెయ్యండి అన్నట్లుగా అడగడం చాలా మంచి విషయం.
సహాబాలకు ఇలాంటి అలవాటు ఉండినది. అందుకొరకే ఈ హదీతులు మనం ఇలాంటి విషయం చూస్తున్నాము. ఈ హదీతే కాకుండా ఇంకా ఇలాంటి హదీతులు ఎన్నో ఉన్నాయి. వేరే వేరే సందర్భాలలో సహాబాలు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అడిగినట్లుగా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఈ హదీసులో ఆ వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోపగించుకోకు, ఆగ్రహం చెందకు అని బోధ చేశారు. అతడు మళ్ళీ అడిగాడు, మళ్ళీ ప్రవక్త అదే చెప్పారు. అతడు మళ్ళీ అడిగాడు, ప్రవక్త మళ్ళీ అదే చెప్పారు. ఈ విధంగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి కోపం గురించి ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ సార్లు చెప్పినట్లు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే ధర్మవేత్తలు ఏమంటారంటే, బహుశా ఆ వ్యక్తి గురించి ప్రవక్తకు తెలిసి ఉండింది అతడు ఎక్కువ కోపగించుకుంటాడని. అందుకొరకే అతడు ప్రతిసారి నాకు ఏమైనా ఉపదేశించండి అని అన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి కోపగించుకోకు అని ఒకే ఒక ఉపదేశం మరీ మరీ చేశారు. దీని ద్వారా మనకు బోధపడినది ఏమిటంటే, మనం కూడా కోపాన్ని, ఆగ్రహాన్ని దిగమింగాలి. ఈ హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ఉపదేశం చేశారో అది మనకు ఒకే ఒక పదంలో కనబడుతుంది, లా తగ్దబ్. అయితే ఇక్కడ దీని ఉద్దేశం ఎన్నో రకాలుగా ఉండవచ్చు. ఎందుకంటే మొత్తానికే ఏ ఒక్కసారి మనిషికి కోపం రాకుండా ఉండడం ఇది అసాధ్యం. ఎందుకంటే కోపం అన్నది మనిషి గుణంలో, మనిషి స్వభావంలో ఉన్నది. కాకపోతే ఇక్కడ భావం ఏమొస్తుందంటే, నీవు ఒకవేళ కోపం వచ్చినా అది హద్దులో ఉందా లేదా, ఆ కోపానికి కారణం నిన్ను నీ ధర్మం నుండి, నిన్ను అల్లాహ్ దృష్టిలో చెడ్డవారిగా చెయ్యడం కాకూడదు. ఈ కోపం వల్ల నీవు నీ నాలుకతో గాని, నీ కాళ్ళు చేతులతో గాని, ఏ విధంగానైనా స్వయం నీకు గాని ఇతరులకు గాని నష్టం చేకూర్చే అటువంటిదేమీ చెయ్యకూడదు. అర్థమవుతుందా? విషయాలన్నీ శ్రద్ధగా గ్రహిస్తున్నారు కదా? మనిషిలో కోపం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కోపం మంచి ఉద్దేశంతో ఉంటుంది. ఒకరు ఏదైనా చెడు చేస్తే కొంచెం అక్కడ కోపం చూపించి వారిని ఆ చెడు నుండి ఆపడానికి కూడా పనిచేస్తుంది. అందుకొరకు ఏమంటారు ధర్మవేత్తలు, కోపం అన్నది మంచి ఉద్దేశంతో ఉండి ఆ కోపం వల్ల చెడు రూపుమాపి మంచి జరిగితే అల్హమ్దులిల్లా, మంచి విషయమే. దీనినే అల్ గదబుల్ మహమూద్, ప్రశంసించదగిన కోపం అని అంటారు. కానీ ఏ కోపం వల్లనైతే స్వయం ఆ వ్యక్తికి లేదా ఇంకొకరికి నష్టం జరుగుతుందో, ఇక్కడ నష్టం అంటే ఆరోగ్యపరంగా కానివ్వండి, ధనపరంగా కానివ్వండి, ధర్మపరంగా కానివ్వండి, ఇంకే విధంగానైనా కానీ అది నష్టం అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దృష్టిలో నష్టంగా ఉండాలి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక వ్యక్తి దొంగతనం చేయడానికి వచ్చాడు. మీరు చూశారు, అతన్ని ఆపారు. అతడేమంటాడు, ఇతని వల్ల నాకు ఈరోజు వచ్చే ఇక్కడ నుండి లాభం రాలేదు, నాకు నష్టం జరిగింది ఇతని వల్ల అని ఆ దొంగ అనుకుంటాడు. మరి అది వాస్తవంగా నష్టమా? కాదు. అతడికి 4 డబ్బులు దొరికేటివి, లేదా ఏదైనా బంగారం దొంగలిస్తున్నాడు, లేదా ఏదైనా మొబైల్ దొంగలిస్తున్నాడు, అది అతనికి దొరకలేదు అని అతడు నష్టం భావిస్తున్నాడు కావచ్చు. ఎందుకంటే అతనిలో దొంగతనం చేసే చెడు బుద్ధి ఉంది అది గనక.
కదా. కానీ ఇది నష్టమా వాస్తవానికి? కాదు కదా. ఒక యువకుడిని చూసాము, ఏదైనా కాలేజ్ వద్ద నిలబడి ఉన్నాడు, గర్ల్స్ కాలేజ్ వద్ద, ఏదైనా చెడు ఉద్దేశించి అతనికి వెళ్ళి ఆపాము. అతన్ని అక్కడి నుండి తీసుకెళ్ళి పోయాడు. ఒక మనిషి వచ్చి, ఈరోజు నేను వాగ్దానం చేసి ఉంటేని, నేను ఈరోజు డ్రాప్ చేస్తా అని చెప్పి ఉంటేని, వీడు వచ్చినందువల్ల నాకు నష్టం జరిగింది అని వాడు అనుకుంటే అది వాస్తవంగా నష్టమా? అర్థమైంది కదా. వాస్తవంగా మనిషికి అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన దాని ప్రకారంగా, అందుకొరకే కోపం అన్నది మనిషిని చెడు వైపునకు తీసుకెళ్ళకూడదు. ఒకవేళ ఏదైనా చెడును ఖండించడం, దానికి మంచిని తీసుకురావడానికి ఈ కోపం ఉపయోగపడితే చాలా మంచి విషయం. సోదర మహాశివులారా, ఈ కోపం విషయంలో మనం వాస్తవానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారు, ముస్నద్ అహ్మద్లోని హదీత్ ఇది, 2317 ఫఇదల్ గదబు యజ్మఉ షర్ర కుల్ల. సర్వసామాన్యంగా మనిషి తన యొక్క కోపాన్ని హద్దులో పెట్టుకోకుంటే వాస్తవానికి చాలా ప్రమాదాలు జరిగేటువంటి భయం ఉంటుంది. అందుకొరకు ప్రవక్త ఏం చెప్పారు? ఫఇదల్ గదబు యజ్మఉ షర్ర కుల్ల. ఆగ్రహం, కోపం అన్ని రకాల చెడులకు మూలమవుతుంది. అర్థమైంది కదా. అలాంటి పరిస్థితి రానివ్వకూడదు. మనిషి ఒకవేళ కోపాన్ని హద్దులో ఉంచుకోకపోతే అతడు తన ఇంట్లో చాలా చెడ్డవాడుగా, ఇంట్లో ప్రేమ కనికరం లేనివాడుగా రూపొందుతాడు. దానివల్ల అతడు ఎన్నో రకాల మేళ్లను కోల్పోతాడు. ఉదాహరణకి ఈ రోజుల్లో అనేక విడాకుల విషయాలు ఏ సందర్భంలో జరుగుతాయి? కోపం. ప్రేమగా ఉండి ఎవరైనా విడాకులు ఇచ్చుకుంటారా? లేదు. ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాము, హత్య ఇంకా వేరే ఇలాంటి సంఘటనలు ఏవైతే జరుగుతాయో వాటన్నిటికీ మూలమవుతుంది మనిషి కోపంలో హద్దులు మీరి ఉన్నాడు. నడి రోడ్డున ఈ రోజుల్లో హత్యలు చూస్తున్నాము కదా. కారణాలు చాలా చిన్నగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో స్కూళ్లలో టీచర్ పిల్లలను కొట్టే విషయంలో గాని, మొన్న ఏమండి ఎవరు మాట్లాడారు? మున్ని గారు చేసుకోండి. మొన్న ఒక టీచర్ ఏదో ఒక విషయంలో, ఒక సార్ ఏదో విషయంలో పిల్లలకు కొంచెం గట్టిగా చెప్పినందుకు స్టూడెంట్స్, గమనించండి, స్టూడెంట్స్ కోపానికి ఆగ్రహానికి వచ్చి సార్నే చంపేశారు క్లాస్ రూమ్లో. అంటే కొట్టారు చాలా గట్టిగా. హాస్పిటల్ తీసుకెళ్లేసరికి అతని ప్రాణం పోయింది. ఇలాంటి సంఘటనలు ఎందుకని జరుగుతున్నాయి? కోపాన్ని హద్దులో పెట్టుకునే విషయంలో జాగ్రత్తలు పాటించనందువల్ల, దీనికి సంబంధించిన ఖురాన్ హదీత్ యొక్క బోధనలను గ్రహించకపోవడం వల్ల. అయితే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోపాన్ని దిగమింగాలి, కోపాన్ని దాని హద్దులు మీరి బయటికి రానివ్వకూడదు అని ఏదైతే చెబుతున్నారో అందులో ఎంత గొప్ప లాభం ఉంది. ఒక్కసారి సూరత్ ఆల్ ఇమ్రాన్లోని ఈ ఆయత్ చూడండి. ప్రత్యేకంగా ఇందులో అల్లాహు తాలా కోపాన్ని దిగమింగేటువంటి వారి యొక్క ఉత్తమ గుణం తెలియజేస్తూ చెప్పాడు, వల్కాజిమీనల్ గైద వల్ఆఫీన అనిన్ నాస్. కోపాన్ని దిగమింగుతారు,
ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు. ఏమర్థమైంది? మీ కోపం హద్దు మీరుతున్నప్పుడు మీరు దానిని దిగమింగి ఎదుటి వారిని మన్నిస్తే మీరు అల్లాహ్ యొక్క ప్రేమ పొందుతారు. అర్థమైంది కదా? చెప్పుకుంటూ పోతే ప్రత్యేకంగా ఒక కోపం మీదనే చాలా మంచి ప్రసంగాలు చేయవచ్చు. కానీ మనం హదీసులు చదువుతున్నాము, సంక్షిప్త వ్యాఖ్యానాలు వాటి గురించి తెలుసుకుంటున్నాము. ఇంత సరిపోతుందని నేను ఆశిస్తున్నాను. ఇక రండి, మనం దీని తర్వాత మరొక హదీస్ చదువుదాము. సంక్షిప్తంగా మీ అందరికీ అర్థమైపోయింది కదా? మొదటి విషయం, కోపం మొత్తానికి రాకుండా ప్రయత్నం చేయాలి. కానీ మనిషి స్వభావంలో ఉంది గనక కోపం వస్తుంది. వస్తే ఆ కోపం హద్దులో హద్దులో ఉండాలి. అది అల్లా యొక్క ఆగ్రహానికి గురి చేసే రీతిలో ఉండకూడదు. మనిషి ఆ కోపాన్ని హద్దుల్లో పెట్టుకొని దిగమింగాడంటే అల్లా ప్రేమకు పాత్రుడవుతాడు. మరియు కోపం ఎక్కువగా వచ్చినప్పుడు మనిషి నిలబడి ఉంటే కూర్చోవాలి. కూర్చొని ఉన్నప్పుడు ఒకవేళ కోపం వస్తే కొంచెం పడుకోవాలి. మరియు మనిషికి కోపం వచ్చినప్పుడు వెళ్ళి వుజూ చేసుకుంటే కూడా కోపం అనేది తగ్గుతుంది. రండి, ఇక దీని తర్వాత ఒక హదీస్ చదువుదాము. అల్ బుకాఉ మిన్ ఖషియతిల్లాహ్. عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: 7 يظلهم الله في ظله يوم لا ظل إلا ظله، وذكر منهم: ورجل ذكر الله خاليا ففاضت عيناه. الله భయంతో కన్నీరు కార్చుట. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అల్లా ఛాయ తప్ప, అల్లా యొక్క నీడ తప్ప మరెలాంటి ఛాయ నీడ లభించని ప్రళయ దినాన అల్లాహ్ 7 రకాల మనుషుల్ని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. 7 రకాల మనుషుల్ని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. అందులో ఒకడు, ఆ 7గురిలో ఒకడు ఏకాంతంలో అల్లాహ్ను తలచుకొని అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ కంట తడి పెట్టే వ్యక్తి. సహీ బుఖారీ 660, సహీ ముస్లిం 1031. ఈ హదీస్ కూడా ఉల్లేఖించిన వారు హజరత్ అబూ హురైరా రదియల్లాహు తన్హు. ఇంతకుముందే విని ఉన్నాము మనం ఎన్నో సందర్భాల్లో. మరియు ఈ హదీసులో వచ్చినటువంటి విషయంలో మొదటి విషయం 7 రకాల వారు. అయితే ఈ హదీసులో 7 రకాల వారి గురించి చెప్పడం జరిగింది. అందుకొరకు ఇక్కడ 7 అన్న ప్రస్తావన వచ్చింది. లేదా అంటే అల్లా యొక్క అర్ష్ నీడ పొందేవారు కేవలం 7గురు మాత్రమే, 7 రకాల గుణాలు ఉన్న మాత్రమే అని అనుకోకండి. ఇంతకంటే ఎక్కువ గుణాలు వేరే హదీసుల్లో చెప్పబడ్డాయి. అర్థమైంది కదా? మరి ఎందుకు ఇక్కడ 7? ఈ హదీసులో 7గురి ప్రస్తావన ఉంది. అది విషయం. మరో విషయం ఇందులో మనకేం తెలుస్తుంది? ఆ ప్రళయ దినాన అల్లాహ్ యొక్క నీడ తప్ప వేరే కొన్ని ఉల్లేఖనాల్లో అల్లాహ్ యొక్క అర్ష్ నీడ అని కూడా ఉంది. కొందరి ఆలోచన తప్పుగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇహలోక పరంగా ఆలోచిస్తారు చాలా మంది. అయ్యో, ఆ పరలోక దినాన కూడా, ప్రళయ దినాన కూడా సూర్యుడు ఉంటాడా? దాని యొక్క నీడ పడుతుందా? నీడ అన్నది కేవలం సూర్యునిదే కాదు, వేరే రకంగా కూడా నీడలు ఉండవచ్చును. ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. మరియు ఈ హదీసులో గొప్ప శుభవార్త ఏమున్నదంటే, అల్లా యొక్క నీడలో ఉన్నవారే అదృష్టవంతులు. అల్లాహ్ యొక్క నీడ, అల్లాహ్ యొక్క ఈ ఛాయ లేదా అల్లాహ్ యొక్క అర్ష్ ఛాయ నీడ పొందని వారు మహా ఆపదలో, మహా కఠినంలో, మహా బాధలో, చెప్పరానంత దుఃఖం, చెప్పలేనంత ఇబ్బందుల్లో ఉంటారు. అందుకొరకు మనం చాలా వరకు ఇలాంటి పుణ్యాల్లో ముందుగా ఉండే ప్రయత్నం తప్పకుండా చేయాలి.
అయితే మీరు అసలు హదీఫ్ సహీ బుఖారీలో ముస్లింలో ఉంది అని రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి అన్ని రకాల గుణాలు తెలుసుకోవచ్చు. లేదా మన వేరే క్లాసులు ఉన్నాయి, జేడీకే నసీర్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. అక్కడ ఈ హదీత్ మొత్తం మీరు వినవచ్చును. కానీ ఇక్కడ ఈ సందర్భంలో అందులోని ఒక గుణాన్ని, ఒక గుణం ఉన్నటువంటి మనిషి గురించి చెప్పడం జరుగుతుంది. మనిషి అంటే ఇక్కడ పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. మరియు ఇక్కడ మనిషి అంటే పురుషుడైనా స్త్రీ అయినా వారు కేవలం తౌహీద్ పై ఉన్నవారు, స్వచ్ఛమైన ముస్లింలు అని తెలుస్తుంది. ఎందుకంటే అవిశ్వాసులకు ఈ అవకాశం దొరకదు. అవిశ్వాసులకు, కపట విశ్వాసులకు, మునాఫికీన్లకు ఈ అవకాశం దొరకదు. ఇక్కడ వరకు ఈ మాటలు అర్థమయ్యాయి కదా. ఇక అసలు మాటకు మనం చూడడానికి ఇక్కడ మీరు గమనిస్తున్నారా, వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాదత్ ఐనా, మూడు విషయాలు ఇందులో ఉన్నాయి. ఒకటి జకరల్లా, విక్రుల్లా, అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహను తలచడం, అల్లాహను గుర్తు చేయడం, అల్లాహకు యాద్ కర్లేనా. రెండవది ఖాలియన్, మూడవది కంటి తడ పెట్టడం, ఆంఖోసే ఆసు బహనా. రండి ఈ మూడిటి గురించి ఇప్పుడు మనం సంక్షిప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ ఉత్తమ గుణం అల్లాహు తాలా నాలో, మీలో, అందరిలో ఈ గుణాన్ని పెంపొందించాలి. మనం ఈ గుణాలు ఇహలోకంలో అవలంబించి పరలోకంలో అన్ని రకాల ఇబ్బందులకు దూరంగా ఉండి అల్లాహ్ యొక్క అర్ష్ ఛాయ, నీడ అనేది మనం పొందాలి. అల్లాహ్ భాగ్యం ప్రసాదించుగాక. సోదర మహాశివులారా, ఇందులో ఉన్నటువంటి మొదటి విషయం జకరల్లా, అల్లాహ్ యొక్క జిక్ర్. అల్లాహ్ యొక్క జిక్ర్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని యొక్క ఘనతలో ఈ రోజుల్లో మా జెడ్ దావా యూట్యూబ్ ఛానల్లో ఉర్దూలో, తెలుగులో సుమారు కొన్ని చిన్న చిన్న ఆడియోలు, ఒక్కొక్క నిమిషం వీడియోలు వస్తూ ఉన్నాయి, చూడవచ్చును. కేవలం అలా ఒక్కసారి ఒక దృష్టి మీరు వేస్తే మీరు యూట్యూబ్లో వెతకడం, మీ యూట్యూబ్లో మీరు పొందడం మీకు సులభంగా అవుతుందని నేను ఒకసారి అలా చూపిస్తున్నాను అంతే. అందులో సుమారు ఒక 6-8 వీడియోల్లో బహుశా జిక్రుకు సంబంధించిన ఘనతలే వేరువేరు విధంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, జెడ్ దావా, ఇది మా ఆఫీస్ వైపు నుండి ఉన్నది. ఎన్నో వేరువేరు భాషల్లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీతో మాట్లాడుతున్న వ్యక్తి యొక్క వీడియోలు ఇది తెలుగులో. చూస్తున్నారా, నమాజు నిధులు అని, ఇక్కడ నమాజ్కే ఖజానే అని ఉర్దూలో, ఇది తెలుగులో. ఇప్పుడు ఇది 18వ క్లిప్. ఈ విధంగా చూసుకుంటూ పోతే 17వ క్లిప్, 16వ క్లిప్, 15వ క్లిప్, ఈ విధంగా చాలా ఉన్నాయి. ఒక్కొక్క నిమిషంన్నర ఆ విధంగా అంతే. మీరు ఇన్షాల్లా వీటిని చూడవచ్చును. బారకల్లాహు ఫీకుం నఫఅల్లాహు బికుం. మాట ఏం జరుగుతుంది, అల్లాహ్ యొక్క జిక్ర్, అది సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, ఈ రూపంలో కానివ్వండి, లేదా ఖురాన్ యొక్క తిలావత్ రూపంలో, లేక ఇంకా వేరే రకాల జిక్ర్ ఉన్నాయి కదా, వాటిలో ఏదైనా కానీ ఈ జిక్ర్ గురించి ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటి, ప్రత్యేకంగా ఖాలియన్. ఖాలియన్, ఈ ఖాలియన్ అంటే ఏంటి? దానికంటే ముందు మరొక ముఖ్య విషయం జిక్ర్లో. అదేంటి, జిక్ర్ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి నాలుకతో తిలావత్ చెయ్యడం, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, ఇవన్నీ కూడా పలకడం. మరొక జిక్ర్ హృదయంతో ఉంటుంది. మరొకటి హృదయం మరియు నాలుక, ఈ రెండింటిని కలిపి ఉంటుంది. అయితే ఏ జిక్ర్ హృదయం మరియు నాలుక రెండిటితో ఉంటుందో దాని ఘనత చాలా గొప్పగా ఉన్నది. కానీ కేవలం నాలుకతో ఉండి మనసు ఎక్కడో ఉండేది ఉంటే మిగతా 2 గుణాలు ఏవైతే ఉన్నాయో, ఖాలియన్, ఫఫాదత్ అయినా, అవి రావు. అవి ఎప్పుడొస్తాయి? జిక్ర్ నాలుక మరియు హృదయం
తో ఉన్నప్పుడే, హృదయంతో జిక్ర్ ఏ విధంగా? అల్లా యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం, అల్లా యొక్క ములాఖాత్, అల్లాను కలుసుకోవడాన్ని తలుచుకోవడం, అల్లాహ్ ముందు నిలబడి ఉండటాన్ని ఆలోచించుకోవడం, అల్లాహ్ ముందు మనం నిలబడి లెక్క ఇవ్వవలసి ఉన్నది మన ప్రతి ఇహలోకంలో చేసిన మాట పని అన్నిటికీ కూడా. ఈ విధంగా హృదయంతో మనసులో ఇవి ఆలోచించుకుంటూ ఉండడం వాస్తవానికి చాలా చాలా గొప్ప విషయం. ఇక ఖాలియన్ అంటే ఇందులో కూడా రెండు రకాలుగా భావం ఉన్నది. ఒకటి ఒంటరితనం అని భావం వస్తుంది. ఒక భావం ఏమొస్తుంది? ప్రజలకు దూరంగా, ఒంటరిగా, ఏకాంతంలో ఉండి అన్నటువంటి భావం వస్తుంది. ఎందుకు? దీని వల్ల మనిషిలో ఇఖ్లాస్, చిత్తశుద్ధి ఎక్కువగా ఉంటుంది. చూపుగోలుతనం, ప్రదర్శన బుద్ధి లాంటి చెడు గుణాలకు దూరంగా ఉంటాడు. ఏకాంతంలో ఉండి అతను అల్లాహ్ను తలుచుకుంటే, జిక్ర్ చేస్తూ ఉంటే. జాగ్రత్తగా పురుషుల్లారా, అయ్యో మౌల్సాబ్ ఈ హదీస్ వినిపించి ఏకాంతం ఒంటరిగా అని చెప్పాడు కదా, ఇక నేను వెళ్ళి మస్జిద్లో జమాత్తో నమాజ్ చేసుకోను, అలా మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఫర్ద్ నమాజ్లు మస్జిద్లో జమాత్తో చేసుకోవాలి పురుషులు. ఇది జిక్ర్ విషయంలో వస్తుంది. ఒంటరిగా ఉండి చేసే జిక్ర్ యొక్క ఘనత వస్తుంది. రెండో భావం ఖాలియన్. అదేమిటంటే అతడు వాస్తవంగా ఒంటరిగా ఉన్నా లేక నలుగురిలో ఉన్నా అల్లాహ్ను ఎలా తలుచుకుంటున్నాడు, అల్లాహ్ను ఎలా గుర్తు చేస్తున్నాడు, స్మరిస్తున్నాడు, జిక్ర్ చేస్తున్నాడంటే పూర్తి చిత్తశుద్ధితో అతని మనస్సులో వేరే ఎవరి వైపున, అతని యొక్క మనస్సు అల్లాహ్ తప్ప వేరే ఎవరి వైపున మొగ్గడం లేదు. ఖాలియన్ బికల్బిహి మినల్ ఇల్తిఫాతి లిగైరిల్లాహ్. తన మనస్సును ఖాళీ చేసుకున్నాడు అంటే తన యొక్క మనస్సులో అల్లాహ్ తప్ప వేరే ఎవరి గురించి ఏ కొంచెం కూడా ఆశ. నేను ఒంటరిగా ఉండి చాలాసేపటి వరకు మంచి జికిర్లో ఉంటే మా యజమాని చూసి చాలా మెచ్చుకుంటాడు, మా ముల్సాబ్ చూసి నన్ను చాలా ప్రశంసిస్తాడు, నా భర్త చూసి నన్ను చాలా మెచ్చుకుంటాడు, నా భార్య చూసి నన్ను చాలా, నా భర్త ఎంత దేవునితో భయపడేవాడు, ఎంతసేపు జిక్ర్ చేసుకుంటూ ఉంటాడు. అర్థమైందా? మనస్సులో అల్లాహ్ తప్ప వేరే ఎవరి గురించి ఏ కొంచెం ఆశ, భయం ఏది కూడా రాకుండా కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు అల్లాహ్ను ఉద్దేశించి అతని మనస్సులో అల్లాహ్ తప్ప వేరే ఎవరు కూడా ఉండడు. ఖాళీ అని అంటే అర్థమైందా? ఇక ఎప్పుడైతే ఒక మనిషి తన నాలుకతో మరియు మనస్సుతో ఖాలియన్, ప్రజలకు దూరంగా ఉండి, ఒంటరిగా ఉండి, మనస్సులో కూడా అతని మనస్సులో అల్లాహ్ తప్ప వేరే ఎవరు లేకుండా జిక్ర్ చేస్తాడో అప్పుడు వాస్తవంగా కన్నీరు కారుతాయి. వాస్తవంగా కన్నీరు కారుతాయి. ఇలా కన్నీరు కారిన వారి కొరకు అల్లాహు తాలా ప్రళయ దినాన తన యొక్క నీడలో, తన అర్ష్ నీడలో అతనికి స్థానం ఇస్తాడు. ఇక ఈ విధంగా కేవలం అల్లాహ్ యొక్క భయంతో, అల్లాహ్ పట్ల ఆశ కలిగి, మనస్సులో అల్లాహ్ తప్ప వేరే ఎవరి గురించి ఆశ లేకుండా మనస్సుతో నాలుకతో జిక్ర్ చేసేవారిలో ఏదైతే ఏడుపు, ఏదైతే వారిలో రోదన, ఆ సమయంలో వారి గుండెలో నుండి ఆ ఏడుపు అనేది ఏదైతే వస్తుందో, కన్నీరుగా కళ్ళతో కారుతుందో, దానికి ఎంత గొప్ప విలువ, ఎంత గొప్ప విలువ అంటే
ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇలాంటి కన్నీరు కారిన కన్లు నరకంలో పోజాలవు, నరకంలో ప్రవేశించవు. మరియు ఇలాంటి కన్నీరు కారే వారి గురించి ఖురాన్లో కూడా ఎన్నో సందర్భాల్లో ప్రశంసలే ప్రశంసలు వచ్చి ఉన్నాయి. అవునండి, ఖురాన్లో ఎన్నో సందర్భాల్లో సజ్దే తిలావత్ అని మీరు చూస్తారు కదా. సజ్దే తిలావత్, ఆ సజ్దే తిలావత్ లోని కొన్ని సందర్భాలు మీరు చూడండి, వారు విలపిస్తూ ముఖాల ఆధారంగా సాష్టాంగ పడిపోతారు. ఈ ఖుర్ఆన్ వారి అనుకువను, వినమ్రతను మరింత పెంచుతుంది. అల్లాహు అక్బర్. చూస్తున్నారా? విలపిస్తూ, విలపిస్తూ అంటే ఏడుస్తూ. మరియు వారు ఆ సమయంలో వారిలో అనుకువ, ఈ ఆయత వచ్చినప్పుడు సజ్దా చేస్తాము కదా మనం, గుర్తుందా? సూరత్ బనీ ఇస్రాయిల్లో ఉంది ఇది. దావుద్ అలైహిస్సలాం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మనం సజ్దా చేస్తాము. ఈ విధంగా ఖురాన్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఈ హదీత్ ద్వారా మనం ఈ కొన్ని విషయాలు ఏవైతే తెలుసుకున్నామో వీటిని మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో ఈ హదీస్ వ్యాఖ్యానంలో ఇమాం షాఫిఈ, ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లా వారి ఎన్నో విషయాలు కూడా తెలియజేస్తారు ధర్మవేత్తలు. ఎందుకంటే అల్లాహ్ను స్మరిస్తూ ఏడవడం ఎంత గొప్ప గుణం అంటే దీని గురించి ఎందరో సలఫే సాలిహీన్, మన పుణ్య పురుషుల గాథలు ఉన్నాయి. ఒక సందర్భంలో ఇమాం షాఫీ రహమతుల్లాహి అలైహి ఒక వ్యక్తిని చూశారు, మస్జిద్లో అతడు ఏడుస్తున్నాడు. చెప్పారు, మంచి విషయమే ఇది, కానీ ఒకవేళ ఇది ఏకాంతంలో ఉండి చేస్తే మరీ చాలా మంచిది. ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లా దీని గురించి చాలా విషయాలు రాశారు. అరబీ తెలిసిన వారు వారి పుస్తకాల్లో చదవవచ్చును. రండి, ఈ తర్వాత మనం ఈనాటి పాఠంలో 3వ హదీస్ చదువుదాము. అది కూడా మన అందరి జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురావాలి. ఏంటి హదీస్? ఈ హదీస్ కూడా అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించినది. చూడండి, ఈరోజు 3 హదీసులు కూడా అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించినవే మనం చదువుతున్నాము. عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال إذا مات الإنسان انقطع عنه عمله إلا من 3. إذا مات الإنسان انقطع عنه عمله إلا من 3، إلا من صدقة جارية أو علم ينتفع به أو ولد صالح يدعو له. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవు ఇచ్చారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మనిషి చనిపోయినప్పుడు అతని ఆచరణ అంతమైపోతుంది. అయితే 3 రకాల ఆచరణలు మటుకు అంతం కావు. వాటి పుణ్యఫలం మనిషికి చనిపోయిన తర్వాత కూడా లభిస్తూనే ఉంటుంది. 1 సదకయే జారియా, 2 ప్రజలకు ఉపయోగపడుతున్న జ్ఞానం, 3 అతని కోసం దుఆ చేసే ఉత్తమ సంతానం. సహీ ముస్లిం 1631. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? ఈ హదీస్ కూడా ఉల్లేఖించిన వారు హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు. ఇంతకుముందు తెలుసుకున్నాము, మళ్ళీ చెప్పనవసరం లేదు ఇన్షా అల్లాహ్. హదీస్లోని మొదటి పదాలు, మనిషి చనిపోయిన వెంటనే అతని ఆచరణ ఆగిపోతుంది. ఎందుకంటే అతను మళ్ళీ ఇక ఏ నమాజు చేయలేడు, జిక్ర్ చేయలేడు, ఉపవాసం ఉండలేడు, చనిపోయాడు, ఆచరణ ఇక చేయలేడు కదా. కనుక అతని ఆచరణ ఆగిపోతుంది. అంటే ఏమిటి? ఇక పుణ్యం పొందే మార్గాలు ఆగిపోయాయి. అతను చనిపోయిన తర్వాత అతనికి ఈ పుణ్యం లభించదు. కానీ శ్రద్ధగా వినాలి. కానీ తాను తన జీవితంలో
ఈ 3 రకాల పనులు చేసుకొని ఉంటే అతని పుణ్య ఫలం అనేది ఆగిపోదు. చనిపోయిన తర్వాత కూడా అతనికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. మనిషి బ్రతికి ఉన్నాడు, నమాజ్ చేస్తున్నాడు, చనిపోయిన తర్వాత నమాజు చెయ్యడు. అతని నమాజుల పుణ్యాలన్నీ కూడా అతను చేసుకున్న వరకు పొందాడు కదా. కానీ ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత కూడా నమాజ్ పుణ్యం పొందాలంటే ఏం చేయాలి? కేవలం నేనే చెప్పుకుంటూ పోతే ఎలా ఉంటుంది? ఒక్కసారైనా అవకాశం ఇవ్వాలి మన విద్యార్థులకు కూడా కదా. ఇదిగోండి, మైక్ ఆన్ చేశాను. నేను కేవలం అడిగే ప్రశ్నకే సమాధానం ఇవ్వండి. మీరు నమాజ్ చేస్తూ చేస్తూ చనిపోయారు, నమాజ్ ఇక చేయలేరు. మీరు నమాజ్ చనిపోయిన తర్వాత, కానీ నమాజ్ పుణ్యం పొందాలంటే ఇహలోకంలో ఏం చేసి ఉండాలి చెప్పండి. చేసి ఉంటారు. ఇంకా షేక్ నమాజ్ చేస్తూ అంటే నమాజ్ స్థితిలో నాన్న షేక్ మన ఉత్తమ సంతానానికి వేరే కూడా వాళ్ళకి నమాజ్ నేర్పించాలి. నేర్పించాలి. మాషాల్లా. ఇది ఇప్పుడు ఒక సోదరుడు చెప్పారు చూడండి, 3 హదీస్. వేరే వాళ్ళకి నమాజ్ పద్ధతి నేర్పించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మన ఒక సోదరుడు చెప్పాడు, శ్రద్ధగా వినండి. ఇప్పుడు మీరు ఈ 3 విషయాల ప్రస్తావన ఏదైతే వచ్చిందో, వాస్తవానికి ఈ 3 రకాల పనులు మాత్రమే కావు. ఈ 3 ఒక మూల సూత్రాల మాదిరిగా వాటిలో ఎన్నో విషయాలు వస్తాయి. కానీ ఒక సోదరుడు చెప్పారు చూడండి, మీరు బ్రతికి ఉన్నంత వరకే నమాజు చెయ్యగలుగుతారు, చనిపోయిన తర్వాత నమాజు చెయ్యలేరు. ఆ నమాజు పుణ్యం మీరు పొందలేరు. కానీ నమాజు పుణ్యమే మీరు పొందాలంటే ఇల్మున్ యుంతఫఉ బిహి వచ్చింది కదా, ప్రయోజనకరమైన విద్య. అయితే మీరు బ్రతికి ఉన్న వరకు కనీసం కొంతమందికి ఎవరైతే నమాజు చేయడం లేదో నమాజు అలవాటు చేయించండి. మీ సంతానానికి నమాజు అలవాటు చేయించండి. మీ భార్యకు నమాజు అలవాటు చేయించండి. మీ భర్తకు నమాజు అలవాటు చేయించండి. మీరు చనిపోయిన తర్వాత వారు ఎన్ని రోజుల వరకు నమాజు చదువుతున్నారో వారికి పుణ్యం లభిస్తుంది, తగ్గదు. మీకు కూడా ఆ పుణ్యం లభిస్తూ ఉంటుంది. మన ప్రాక్టికల్ లైఫ్లో కలిమా నోటితో చదివిన, సాక్ష్యం ఇచ్చిన, మనసుతో ఒప్పుకున్న తర్వాత ప్రాక్టికల్ లైఫ్లో ఆచరణ పరంగా నమాజ్ కంటే గొప్ప విషయం మరి ఏదీ కూడా లేదు. అందుకొరకే దీని ఉదాహరణ నేను ఇస్తున్నాను. చనిపోయిన తర్వాత మీరు నమాజు పుణ్యాలు పొందాలి అంటే ఈ నమాజు గురించి వేరే వారికి శిక్షణ ఇవ్వండి. మాట ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇక రండి ఈ హదీత్ యొక్క సంక్షిప్త వ్యాఖ్యానం, వివరణ మనం తెలుసుకుందాము. ప్రత్యేకంగా మనం ఏమంటారు దాన్ని, జాతుల పరంగా అంటారా, లేకుంటే అనుచర సంఘాలు, ప్రవక్తల అనుచరుల ప్రకారంగా చూసుకుంటే మనం చివరి ఉమ్మత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఇక ఏ ప్రవక్త రారు. ఇక మన తర్వాత ఇంకా వేరే ఏ ప్రవక్త అనుచర సంఘం అనేది ఉండదు ప్రళయం వరకు. మన వయస్సు, ఆయుష్షు చాలా తక్కువ ఇంతకు ముందు గడిచిన వాళ్ళ ప్రకారంగా. అయితే అల్లాహు తాలా మనం చనిపోయిన తర్వాత మన పాపాల మన్నింపు, మన స్థానాల రెట్టింపు, మరియు చనిపోయిన తర్వాత కూడా పుణ్య ఫలాలు మనకు లభిస్తూనే ఉండేందుకు అల్లా మనపై చేసినటువంటి దయానుగ్రహాలు చాలా చాలా ఉన్నాయి. ఈ హదీసులో 3 విషయాలు ఏవైతే మీరు విన్నారో, వాస్తవానికి ఇవి 3 పనులు లేదా 3 కర్మలు కావు, 3 ఆచరణలు కావు. వాస్తవానికి ఇవి
మూలం లాంటివి. వాటి వెనక ప్రతి ఒక్క దానిలో మరెన్నో విషయాలు వస్తాయి, ఎన్నో రకాల పుణ్యాలు వస్తాయి. ఉదాహరణకు చూడండి, మొట్టమొదటి విషయం సదకా అని వచ్చింది. కానీ ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం సదకా అని మాత్రమే చెప్పి ఆగిపోలేదు. అస్సదకతుల్ జారియా అని చెప్పారు. అస్సదకతుల్ జారియా అని అంటే ఏ దాన ధర్మాలు మనిషి చేశాడో వాటి లాభం ప్రజలకు కలుగుతూ ఉండాలి కొంతకాలం వరకు కలుగుతూ ఉండే లాభం, దాని యొక్క ప్రయోజనం చేకూరుతూ ఉండే అటువంటి దాన ధర్మాలు. అవి ఏం కావచ్చు? ఈ రోజుల్లో అవి ఏం కావచ్చు తెలుసుకోకుండా సున్నత్ ప్రకారంగా, హదీసుల ప్రకారంగా ప్రజలు బిదాతులో పడిపోయి ఖురాన్ ఖానీ అని ఇంకా వేరే ఈసాలే సవాబ్ పేరు మీద ఏవేవో చేస్తున్నారు. అయితే రండి, నేను మీకు ఇబ్ను మాజా, ప్రవక్త సల్లల్లాహు ఇబ్ను మాజాలో సునన్ ఇబ్ను మాజా అనే హదీస్ పుస్తకం ఉంది కదా, అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినటువంటి ఒక హదీస్ వినిపిస్తాను. ఈ హదీసులో ఎన్నో విషయాల ప్రస్తావన వచ్చింది. ఏంటి ఆ హదీస్? ఈ హదీసును ఉల్లేఖించిన వారు కూడా హజరత్ అబూ హురైరా రలియల్లాహు తఆలా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇన్న మిమ్మా యల్హకుల్ ముమిన మిన్ అమలిహి వ హసనాతిహి బఅద మౌతి. విశ్వాసి చనిపోయిన తర్వాత బాదమౌతిహి, అతని యొక్క కర్మలలో, పుణ్యకార్యాల్లో అతనికి ప్రయోజనకరమయ్యేవి, అతనికి లాభం చేకూర్చేవి ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో 8 విషయాలను ప్రస్తావించారు. గమనించండి. 1, ఇల్మన్ అల్లమహు, తాను స్వయంగా విద్య నేర్చుకున్నాడు మరియు అల్లమహు, ఇతరులకు ఆ విద్య నేర్పాడు. చూసారా? 2వది వనషరహు, విద్యను ప్రచారం చేశాడు, విద్య ప్రజల్లో వేశాడు. అయితే అల్లమహు వనషరహు ఒకటే కదా అని కొందరు అనుకుంటారు. కాదు. అల్లమహు స్వయం నేర్చుకొని ఇతరులకు నేర్పాడు. కానీ ప్రతి ఒక్కడు ఆలిం కాలేడు కదా, ప్రతి ఒక్కడు విద్య వివరాలు ఎక్కువగా తెలుసుకోలేడు కదా. అయితే అల్లాహు తాలా ఎవరికైనా ఏదైనా అధికారం ఇచ్చాడు, ఎవరికైనా డబ్బు ఇచ్చాడు, ఇంకా వేరే ఏదైనా మార్గం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కొందరు మాషాల్లా యువకులు చాలా టెక్నికల్ పరంగా, గ్రాఫిక్ పరంగా చాలా అభివృద్ధి చెంది ఉంటారు. వారు ఏం చేశారు? ఉలమాల నుండి ఈ ఇల్ముని ఇమేజ్ రూపంలో, టెక్స్ట్ రూపంలో, వీడియో రూపంలో, ఇంకా ప్రజల వరకు విద్య పుస్తకాల రూపంలో వారి యొక్క మొబైళ్లలో ఫార్వర్డ్ చేసి గాని, ఇంకా ఏ రీతిలో ప్రజల వరకు ఆ విద్య చేరవేయగలుగుతారో అలా చేరవేశారు. అర్థమవుతుందా? నషరహులో ఇవన్నీ విషయాలు వస్తాయి. నషరి కర్ణ, స్ప్రేడ్ కర్ణ, ఫైలానా. అయితే ప్రజల వరకు విద్య చేరి వారు దాని ప్రకారంగా ఆచరించే రీతిలో ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నిటి ద్వారా ఎవరికైనా మంచి అప్లికేషన్ తయారు చేయడం వచ్చింది, తయారు చేసి దాని ద్వారా ఒక మంచి ప్రజలకు ప్రయోజనం కలగజేస్తున్నాడు. ప్రజలు ఏ విషయాల్లో ఎక్కువ, ఇప్పుడు ఉదాహరణకు మన సమాజంలో మనం చూసుకుంటే షేర్ చాట్ అని, యూట్యూబ్ అని, వీటిలో ఎక్కువగా చెడు చూస్తున్నారు కదా. వాటిలో మీరు మంచి మంచి ఉలమాల ప్రసంగాలు షార్ట్ క్లిప్ మాదిరిగా తయారు చేయండి, వాటిలో ఎక్కువగా అప్లోడ్ చేస్తూ ఉండండి. ప్రజలు ఏదైనా ఓపెన్ చేసిన వెంటనే వారికి ఈ మంచి విషయాలు
వారు పొందాలి. రెండు అయ్యాయి. వలదన్ సాలిహన్ తరకహు, వలదన్ సాలిహన్ తరకహు. వలదన్ అంటే ఏంటి? సంతానం. సాలిహన్ అంటే వారు పుణ్యాత్ములై, వారు మంచి విశ్వాసం, సదాచరణం. ఎందుకు అలాంటి సంతానాన్ని వదిలే విషయం ఎందుకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది? ఎందుకంటే వేరే ఖురాన్ ఆయతులు, హదీతుల ద్వారా తెలుస్తుంది, నీవు నీ సంతానానికి మంచి విశ్వాసం, సదాచరణ, అల్లా యొక్క భయం ఇవన్నీ నేర్పి వెళ్ళావు అంటే వారు చేసే ప్రతి పుణ్యంలో తల్లిదండ్రులకు కూడా పుణ్యం లభిస్తుంది. వారి పుణ్యాల్లో ఏ తగ్గింపు జరగదు. అర్థమైందా? వముస్హఫన్ వర్రథహు, లేదా ముస్హఫ్ ఖురాన్ వరాసతలో వదిలాడు. దీని భావం తాను నేను చనిపోయిన తర్వాత నాకు ఎవరెవరైతే వారసులవుతారో వారి కొరకు ఇంత భూమి, ఇంత డబ్బు, ఇన్ని బంగ్లాలు, ఇన్ని పొలాలు, ఇన్ని పంటలు, ఇవన్నీ అని కేవలం ప్రపంచం వరకే ఆలోచించకుండా వారికి ఖురాన్ విద్య ఇవ్వాలి, వారికి ధర్మ విద్య ఇవ్వాలి అని ప్రయత్నం చేశాడు. ఈ భావము ఉన్నది. అంతేకాకుండా ఎక్కడెక్కడ ఖురాన్ చదివేవారు ఉన్నారు, కానీ వారికి ఖురాన్ కొనుక్కొని చదవడం కష్టంగా అవుతుంది, వారికి ఖురాన్ ఇప్పించాడు. ఇది కూడా చనిపోయిన తర్వాత లభించే పుణ్యాలలో ఒకటి. ఇక 5వ విషయం, ఔ మస్జిదన్ బనాహు, లేదా మస్జిద్ నిర్మించాడు. మస్జిద్ నిర్మించడం అంటే ఇక్కడ స్వయం అల్లా అతనికి అంత డబ్బు ఇచ్చి, ఈ రోజుల్లో ఉదాహరణకు ఒక 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అవుతాయి, ఒక్కడే అతను కట్టించాడు, ఈ భావం కూడా కావచ్చు. లేదా మస్జిద్ యొక్క నిర్మాణంలో తనకు ఉన్న శక్తిని ఉపయోగించి, తన వద్ద ఉన్నటువంటి స్థోమతను ఉపయోగించి ఎంతవరకు వీలవుతుందో అంత అందులో పాలు పంచుకున్నాడు, ఈ భావం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే వేరే ఒక హదీస్ ఉన్నది, ఒక చిన్న పిట్ట కొరకు ఏదైతే గూడు ఉంటుందో అంతటి ప్రస్తావన కూడా హదీసులో వచ్చింది. అంత స్థానంలోనైతే నమాజు చేయలేము, కానీ వాస్తవం ఏమిటి? ఎవరికి ఎంత స్తోమత ఉన్నదో అంత వారు మస్జిద్ నిర్మాణంలో పాలు పంచుకోవడం అని. ఔ బైతన్ లిబ్ని సబీలి బనాహు, లేదా ప్రయాణికుల కొరకు ఒక విశ్రాంతి గది. అల్లాహు అక్బర్. చూడండి, ఇస్లాం కేవలం అల్లా మస్జిద్ వరకే కాదు, ప్రజల విషయంలో కూడా. ప్రజలు ఒక దారిన వెళ్తున్నారు, కానీ అక్కడ వారికి దారి మధ్యలో నీటి సౌకర్యం కలగజేయడం, లేదా ప్రజలు వెళ్తే వారికి విశ్రాంతి లేదు, ఒక చిన్న అక్కడ ఏదైనా చిన్నది పెద్దది ఒక ఇల్లు లాంటిది, ఒక స్టేషన్ లాంటిది. ఈ రోజుల్లో కొన్ని పల్లెల్లో ప్రజలు వచ్చి అక్కడ నిలబడతారు. వర్షం వచ్చింది అంటే బస్సు కొరకు వేచిస్తున్నారు, కానీ వర్షం వచ్చింది అంటే వారు తడిచిపోతారు. ఎవరైనా పుణ్యాత్ముడు వచ్చాడు, అక్కడ వారికి ఒక షెల్టర్ కట్టాడు. వారు ఎండ ఉన్నప్పుడు నీడలో నిలబడడానికి, ఉండడానికి, లేదా కుర్చీలు కూడా వేశాడు, అక్కడ కూర్చొని అక్కడ వారు వేచిస్తూ ఉంటారు బస్ కొరకు. ఈ విధంగా లేదా ఎవరైనా అక్కడ ఉండి నీళ్ల సౌకర్యం కలగజేయడం అంటే ఇబ్ను సబీల్ ప్రయాణికుడిని అంటారు. ప్రయాణికులకు తమ ఆ ప్రయాణంలో ఏ సౌకర్యం అవసరం ఉన్నదో అది కలగజేయడం. ఇక్కడ గమనించండి, ఇది ముస్లింలు, నాన్ ముస్లింలు అందరికీ వర్తిస్తుంది. అంటే లాభం పరంగా ఒక ముస్లిం కట్టించాడు, దాని నుండి లాభం నాన్ ముస్లిమ్స్ పొందుతూ ఉన్నా గాని ఈ ముస్లిం ఎవరైతే చనిపోయాడో కట్టించి అతనికి పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఔ నహరన్ అజరాహు 7వ విషయం, అతడు ప్రజలకు నీళ్ల సౌకర్యం ఏర్పాటు చేశాడు. అది ఒక నదీ రూపంలో కానీ, కాలువ రూపంలో కానివ్వండి, బావి రూపంలో కానివ్వండి, బోరింగ్ రూపంలో కానివ్వండి, పైప్ లైన్ రూపంలో కానివ్వండి, అర్థమవుతుందా? కెనాల్ రూపంలో కానివ్వండి,
ఎక్కడ ప్రజలకు నీళ్ళ ఇబ్బంది ఉన్నదో, ఈ రోజుల్లో కొన్ని కొన్ని గ్రామాల్లో ఏం జరుగుతుంది, కొందరి పంట భూమి కాలువకు చాలా దూరంగా ఉంటుంది. నీళ్ళ కొరకు పాపం చాలా ఇబ్బందిగా వారికి ఉంటుంది. అలాంటప్పుడు ఎవరైనా పుణ్యాత్ముడు వచ్చాడు, అక్కడి వరకు ఏదైనా ఒక పైప్ ద్వారా కానీ బోర్ ద్వారా కానీ ఆ పెద్ద కాలువ ఏదైతే వస్తుందో దాని నుండి ఒక చిన్న కాలువ తీయడం, ఇవి కూడా పుణ్య కార్యాలే. ఔ సదకతన్ అఖ్రజహా మిన్ మాలిహి, లేదా తన యొక్క డబ్బు ధనము నుండి సదకా తీశాడు. ఎప్పుడు ఇది ఫీ సిహ్హతిహి వ హయాతిహి, తాను ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు. ఈ 8 రకాల పనుల యొక్క లాభం యల్హఖుహు మిన్ బఅది మౌతిహి, అతడు చనిపోయిన తర్వాత అతనికి లభిస్తూనే ఉంటుంది. గమనించారా ఇస్లాం ఎంత గొప్ప విషయం మనకు నేర్పుతుందో. అలాగే ఈ హదీసులో ప్రత్యేకంగా ఈ సదకా జారియత్ గురించి చెప్పడం జరిగిన వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇల్ము గురించి చెప్పారు. ఇల్ము యొక్క ప్రస్తావన ఇప్పుడు మనం విన్నటువంటి ఇబ్నే మాజా హదీసులో కూడా వచ్చింది. అయితే ఇక్కడ గమనించాలి, మనం ఇప్పుడు చదివిన హదీసులో ఏమున్నది పదం? ఇల్మున్ యుంతఫఉ బిహి. ఇల్మున్ యుంతఫఉ బిహి, ప్రజలకు ఉపయోగపడుతున్న, ప్రయోజనకరమవుతున్న విద్య. చూస్తున్నారా, ఎవరైతే జ్ఞానం నేర్చుకుంటున్నారో ఆచరించడం లేదో, ఇతరులకు తెలపడం లేదో, వారికి లాభం కలుగుతుందా? కలగదు. అందుకొరకు భయపడాలి. మరియు వలదిన్ సాలిహిన్ యద్ఉ లహు, వలదిన్ సాలిహిన్ యద్ఉ లహు. గమనించండి, ఇక్కడ కూడా ఈ హదీసులో పెళ్లిళ్ళు చేసుకోవాలన్నటువంటి ఘనత కూడా తెలుస్తుంది. దేని కొరకు? మంచి సంతానం కావాలి అన్నటువంటి సదుద్దేశంతో, మంచి సంతానం కావాలి అన్నటువంటి సదుద్దేశంతో. మరియు ఇబ్నే మాజాలోనే మరొక హదీస్ ఉన్నది, హదీస్ నంబర్ 3660. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, చూడండి ఈ హదీస్ను మీరు కూడా చూడవచ్చు. ఇన్న రజుల లతుర్ఫఉ దర్జతుహు ఫిల్ జన్న, మనిషి యొక్క ఒక స్థానం స్వర్గంలో పెంచడం జరుగుతుంది. ఫయకూల్, ఆ మనిషి అంటాడు, అన్న హాదా, దేని కారణంగా ఈ స్థానం నా కొరకు పెంచడం జరిగింది? ఫయుకాల్, అతనికి చెప్పడం జరుగుతుంది, బిస్తిగ్ఫారి వలదిక లక్, నీ సంతానం నీ కొరకు ఇస్తిగ్ఫార్ చేస్తున్నారు, అందుకొరకే నీ స్థానం పెరిగింది. అల్లాహు అక్బర్. మనందరి తల్లిదండ్రుల్లో ఒక్కరు గాని ఇద్దరు గాని చనిపోయి ఉండేది ఉంటే, విశ్వాసులుగా చనిపోయి ఉండేది ఉంటే, అల్లాహుమ్మ అగ్ఫిర్ లహుమా, అల్లాహుమ్మ అగ్ఫిర్ లహుం, అల్లాహుమ్మ అగ్ఫిర్ లహుం వర్హమ్హుం వర్ఫా దర్జతహుం, ఈ విధంగా దువా చేస్తూ ఉండండి. ముస్లిం షరీఫ్లో వచ్చిన హదీత్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ సలమా రదియల్లాహు అన్హు గారి గురించి కూడా ఇలాంటి దువా చేశారు. మర్చిపోకండి, తల్లిదండ్రుల హక్కు చాలా గొప్పగా ఉంది. సోదర మహాశయులారా, ఈ సందర్భంలో ఒక చివరి హదీస్ వినిపించి నేను ఇక్కడికే ఎండ్ చేస్తాను ఇటు పాఠాన్ని. ఈ వ్యాఖ్యానంలోనే ఆ హదీస్ సహీ ముస్లింలో వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ప్రజలకు ఇస్లాంలోని ఒక మంచి విషయాన్ని బోధిస్తారో, ప్రజలకు ఇస్లాంలోని ఒక మంచి విషయాన్ని తెలియజేస్తారో, దానిపై ఆచరించే వారికి వారి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. కానీ ఈ తెలిపిన వారికి కూడా దాని ప్రకారం ఆచరించే వారికి సమానంగా పుణ్యం లభిస్తుంది. ఆచరించే వారి పుణ్యాల్లో ఎలాంటి తగ్గింపు జరగదు. సహీ ముస్లిం 101, సహీ ముస్లిం 1017. ఈ హదీస్ ఇదిగోండి, ఒకసారి ఈ హదీస్ మీ వద్ద కూడా ఒక దలీల్గా ఉండిపోతుంది.
ఎందుకంటే తర్వాత మన స్టూడెంట్స్లో ఎంతో మంది మళ్ళీ చూస్తారు కదా. ఇప్పుడు నేను చదివిన హదీస్ ఇక్కడ వరకు ఉంది చూడండి. మన్ సన్న ఫిల్ ఇస్లామి సున్నతన్ హసనతన్ ఫలహు అజ్రుహా వ అజ్రు మన్ అమిల బిహా బఅదహు మిన్ గైరి అన్ యన్కుస మిన్ ఉజూరిహిం షై. మరి ఈనాటి క్లాస్లో మనం చివరి హదీస్ చదువుదాము. ఎందుకంటే ఇప్పుడు చివరి హదీస్ ఏదైతే చదవబోతున్నామో దానికి ఎక్కువగా పెద్దగా వివరణ అవసరం ఉండదు. ఎందుకంటే ఆ వివరణ ఇప్పుడు మనం చదివిన హదీస్లో గడిసిపోయింది. بناء المساجد عن عثمان بن عفان رضي الله عنه يقول عند قول الناس فيه حين بنى مسجد الرسول صلى الله عليه وسلم إنكم أكثرتم وإني سمعت النبي صلى الله عليه وسلم يقول من بنى مسجدا قال بكير حسبت أنه قال يبتغي به وجه الله بنى الله له مثله في الجنة. مسجد నిర్మాణం యొక్క పుణ్యం గురించి వచ్చిన హదీస్ ఇది. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు మస్జిద్ నబవి ప్రవక్త మస్జిద్ని పునర్నిర్మించినప్పుడు, అంటే హజరత్ ఉస్మాన్ కాలంలో జనాలు చాలా ఎక్కువగా అయిపోయారు కదా, దాన్ని విశాలంగా చేశారు, చాలా పెద్దదిగా కట్టారు మరోసారి. అయితే అది కట్టినప్పుడు పునర్నిర్మించినప్పుడు ప్రజలు అతన్ని ఏవేవో మాటలు అన్నారు. అప్పుడు ఉస్మాన్ రదియల్లాహు తనను ఆ మాటలు విని ఇలా అన్నారు, మీరు లేనిపోని మాటలు అంటున్నారు, కానీ నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు. గమనించండి ఇక్కడ, యబ్తగీ బిహి వజ్హల్లాహ్, కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు ఎవరైనా మస్జిద్ నిర్మిస్తే అతని కోసం అల్లాహ్ అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు. సహీ బుఖారీ 450, సహీ ముస్లిం 533. చూసారా, గమనించారా? ఈ విధంగా సోదర మహాశయులారా, సోదరి మనులారా, మస్జిద్ యొక్క నిర్మాణం ఇంతకుముందే చెప్పినట్లు ఒక మనిషి పూర్తి ఒక మస్జిద్ నిర్మించగలిగితే అల్హమ్దులిల్లా, లేదు అందులో ₹1 వచ్చి ఇవ్వగలిగినా అల్లాహుతాలా అతని యొక్క పుణ్యాన్ని వృధా చెయ్యడు. అతను ఎంత పాలు పంచుకున్నాడో దాని ప్రకారంగా అల్లాహుతాలా అతనికి తప్పకుండా పుణ్యం ప్రసాదిస్తాడు. చనిపోయిన తర్వాత లభించే పుణ్యాలలో ఇది కూడా ఒకటి. ఈరోజు అల్హమ్దులిల్లా మనం 4 హదీసులు తెలుసుకున్నాము. ఒకటి మస్జిద్ గురించి, రెండవది సదకా జారియా, ప్రయోజనకరమైన విద్య, మరియు మంచి సంతానం ఎవరైతే దుఆ చేస్తారో దీని గురించి, అలాగే ఏకాంతంలో ఉండి అల్లాను స్మరిస్తూ కన్నీరు కార్చడం గురించి, మరొకటి నీవు ఆగ్రహించకు, కోపానికి గురి కాకు, కోపాన్ని తీసుకొచ్చే కారణాలు వాటికి దూరంగా ఉండు, కోపం వచ్చినా అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు దిగమింగు, అల్లాహ్ ప్రేమను పొందు. జజాకుముల్లాహు ఖైరా. ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ పాఠాల్లో మీకు ఏదైనా ప్రశ్న ఉండేది ఉంటే మీరు అడగవచ్చును. 1-2 నిమిషాల సమయం ఉన్నది, లేదా అంటే దర్స్ చేస్తాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. షేక్, ఇప్పుడు అది ఖాళీయన్ అని చెప్పారు కదా షేక్, అంటే ఒంటరిగా ఉండి కన్నీరు కార్చే వ్యక్తి, అలాగా ప్రజల్లో ఉండి వాళ్ళపై మనసు లగ్నం చేసే వ్యక్తి అని 2 అర్థాలు చెప్పారు కదా షేక్. ఇప్పుడు ఇస్లామిక్ సమావేశాల్లో ఉన్నప్పుడు ఒక నిమిషం. ప్రజల్లో ఉన్నా గాని మనిషి ప్రజల్లో ఉన్నా లేక ఒంటరిగా ఉన్నా, కొన్ని సందర్భాల్లో మనిషి ఒంటరిగా ఉంటాడు, కానీ అతని మనసులో కేవలం ఒక్క అల్లాహ్ పట్ల కాకుండా వేరే వారి గురించి ఏదైనా ఆశ, వేరే వారి గురించి ఏదైనా భయం ఉండి ఏదైనా చేస్తున్నాడు కావచ్చు. అలా కాకూడదు. మీరు పూర్తి ప్రశ్న అడగండి. ఎందుకంటే మీరు ఒంటరి విషయం చెప్పారు, కానీ ప్రజల్లో అన్న విషయం చెప్పినప్పుడు కూడా మనసు ఏకాంతం అనేది అవసరం. మరియు మనిషి ఒంటరిగా ఉన్నాడు, అలాంటప్పుడు కూడా మనసు ఏకాంతం. ఇక్కడ గమనించండి 2 విషయాలు, మనిషి ఏకాంతంలో ఉండడం, మనస్సు ఏకాంతం ఉండడం. మనస్సు ఏకాంతం అంటే అర్థమైంది కదా, మనస్సులో అల్లాహ్ తప్ప వేరే ఎవరి గురించి ఏమీ ఉండకపోవడం. జీ షేక్, అంటే ఇప్పుడు ఇస్లామిక్ సమావేశాలు ఇస్తమాల్లో ఉన్నప్పుడు మనసు కరిగి అలా పట్ల కళ్ళ నీళ్ళు కారితే షేక్, అప్పుడు ఇందులో వస్తారా షేక్ మనిషి? మాషాల్లా, చాలా మంచి మీరు ప్రశ్న అడిగారు. నేనే చెప్పాలని అనుకున్నాను, దర్స్ కంటే స్టార్టింగ్ లో ఆ ఒక పాయింట్ నోట్ చేసుకున్నాను. మనిషి కొన్ని సందర్భాల్లో మస్జిద్లో ఉంటాడు, మంచి తిలావత్ జరుగుతూ ఉంటుంది, ఎవరో ఒకరు ఏదో మూలకు కొంచెం ఏడ్చినట్లుగా
కనబడుతుంది, అతనికి కూడా ఏడుపు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఏదైనా ప్రసంగం వింటూ వింటూ పరలోక ప్రస్తావన వచ్చింది, అల్లా యొక్క భయం గురించి ప్రస్తావన వచ్చింది, నరకం యొక్క ప్రస్తావన వచ్చింది, ఏడ్చాడు మనిషి. అయితే అల్హమ్దులిల్లా అతడి ఆ ఏడుపు అల్లాహ్ కొరకే ఉన్నప్పుడు నలుగురి మధ్యలో ఉన్నా కానీ అతనికి పుణ్యం లభించవచ్చు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు మనస్సులో ఏకాంతం, అంటే మనస్సులో చిత్తశుద్ధి అనేది ఉండాలి, వేరే చూపుగోలుతనం అనేది ఉండకూడదు. జీ షేక్ అల్హమ్దులిల్లా. బారకల్లాహ్. షేక్ ఇప్పుడు వలదున్ సాలిహా అన్నారు కదా షేక్, అంటే దువా చేస్తే గనుక సంతానం. అవును. ఇప్పుడు సాలిహ్ అనే పదం అనేది మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళకి వర్తిస్తుంది కదా షేక్. అవును. అంటే ఇప్పుడు కొంతమంది పాపాత్ములు ఉంటారు, నమాజులు చేస్తారు, కాకపోతే ఆ తల్లిదండ్రుల పట్ల ప్రేమతో దువా చేస్తారు, స్వీకరించబడదు కదా షేక్. చూడండి, ఇక్కడ సాలెహ్ అని ఏదైతే చెప్పడం జరిగిందో, జీవితం మొత్తంలో ఎక్కడా ఒక్కసారి కూడా ఒక్క పాపం చేయకుండా అన్నటువంటి భావం కాదు. సంతానంలో కొంతమంది చెడ్డవారు అయినప్పటికీ ఆ చెడ్డతనం ఎక్కువ ఉన్నదా లేదా మంచితనం ఎక్కువ ఉన్నదా దాన్ని చూసి దాని ప్రకారంగా అల్లాహుతాలా స్వీకరించేవాడు ఉన్నాడు. కానీ ఇక్కడ మనకు ఒక రకమైన ప్రోత్సాహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తున్నారు. మీరు మీ సంతానాన్ని సంస్కరించే, మంచితనాలు నేర్పే, వారికి మంచి శిక్షణ ఇచ్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. ఎందుకంటే వారి మంచివారు అయి దువా చేస్తున్నప్పుడు వారి దువాలు రద్దు కావు. అయితే వాస్తవానికి ఇది తల్లిదండ్రులకు ఒక బోధ ఉన్నది కాదు, ప్రతి మనిషికి తాను సంతానం గురించి ఇలాంటి ప్రయత్నం చెయ్యాలి అని. ఏంటండి మీరు మాషాల్లా మీ సంతానానికి చాలా చదివిస్తున్నారు, చాలా ఆ, వ్యాపారం గురించి నేర్పుతున్నారు అని అంటే, అవును ఏం చేయాలి, నా సంతానం కదా, నేను ముసలివాణ్ణి అయిన తర్వాత నాకు వీళ్ళే కదా నాకు అండదండగా ఉండేది. ప్రపంచపరంగా సంతానం మనకు తోడిచ్చేవారు కావాలి అని కోరుకుంటాము కదా. అంతకంటే దూరంగా ఆలోచించి చనిపోయిన తర్వాత వీళ్ళు నాకు పుణ్యాలు లభిస్తూ ఉండే ఒక మంచి సాధనంగా తయారవ్వాలి అని కూడా ఆలోచించాలి. కానీ ఒకవేళ ఎవరైనా సంతానం కొంచెం ఏదైనా పాపంలో పడ్డారు, తౌబా చేసుకున్నారు, ఏదైనా పొరపాటు జరిగింది, అల్లాహ్తో క్షమాపణ కోరుకున్నారు అంటే వారు కూడా సాలెహలో రావచ్చు. ఇక ఎవరైనా మరీ సాలెహతనానికి మంచితనానికి దూరంగా ఉన్నారు, కానీ తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు, దువా చేశారు, అల్లాహుతాలా దువా స్వీకరించేవాడు ఉన్నాడు. కానీ అసలు ఈ హదీస్లో బోధ ఏమిటి? ప్రతి మనిషి తాను చనిపోయే ముందు, చనిపోయిన తర్వాత నాకు ఏ ఏ విషయాలు ప్రయోజనకరం అవుతాయి, చనిపోయిన తర్వాత నాకు ఏ విషయాల ద్వారా లాభం కలవాలి అవి ఆలోచించాలి. వాటిలో ఒకటి సంతానం. జీ షేక్, ఇంకొక ప్రశ్న షేక్, ఇంకెవరైనా ప్రశ్నిస్తారా లేకపోతే నేను అడగనా షేక్? ఒక్కసారి చూడండి, ఎవరైనా అడుగుతారేమో, లేకుంటే అంత సమయం మీరే తీసుకున్నారని మీపై వారికి కూడదు. शेख जी చెప్పండి. उर्दू में बोल सकता हूँ शेख? जी बिल्कुल बोलिए, जो लोग उर्दू में सवाल करना चाहते हैं कर सकते हैं. ठीक है शेख, मेरा सवाल आपको इसका ये आज के हदीस के टॉपिक पे रिलेटेड नहीं, थोड़ा एक दूसरा मसला था, ये रफ़ीदन के बारे में मसला। जी ये आके थोड़े लोग गैर मुकल्लिद जो है हनाफ के मसले के, ये इब्न मसूद की रिवायत जो है ये जामिया तिर्मिजी की 250 को 7 की हदीस उसको सही दर्जा दे रही है। वो तो इसमें सही है, तो वो तो इसमें रफ़ीदन मंसूब होने का बात बोल रही है, तो कहाँ तक सही है? పహలీ బాత్ తో యే హై కి ఇప్పుడు మన సోదరుడు అడిగిన ప్రశ్న మీ అందరికీ అర్థమైంది కావచ్చు. మన హనఫీ సోదరులు అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించిన ఒక హదీదును సహీ దర్జాలో ఉన్నది అన్నట్టుగా ప్రామాణికమైనదిగా తెలియజేస్తున్నారు. మరియు రఫుల్ యదైన్ కు సంబంధించిన హదీసులు అన్నీ మన్సూఖ్ అని అంటున్నారు. వారి మాట 100% అబద్ధం. వారిలోని పెద్ద పెద్ద ఉలమాలకు తెలుసు, వారు స్వయంగా తమ గ్రంథాలలో పుస్తకాలలో రాసి ఉన్నారు. మౌలానా అబ్దుల్ హై హనఫీ రహమతుల్లా అలీ లాంటి మహా మేధావి గొప్ప ధర్మవేత్త పండితులు
ఆయన స్వయంగా రాశారు, హనఫీ ఆలిం ఆయన. రఫుల్ యదైన్ యొక్క విషయం సహీ అని ఇంకా వేరే ఎందరో పండితులు రాశారు. కానీ కొందరు ఉన్నారు, వారు ఇలాంటి విషయాలు అడపాదడపా చెబుతూ ఉంటారు. సంక్షిప్త విషయం ఏమిటంటే, రఫ్ఉల్ యదైన్ చేయాలన్నటువంటి హదీతులు ఒకటి కాదు, రెండు కాదు, 300-400కు పైగా ఉన్నాయి. సహాబాలతో ప్రస్తావన ఉన్నది. మరియు రఫుల్ యదైన్ యొక్క విషయం బుఖారీ, ముస్లిం, అబూ దావుద్ ఎన్నో హదీసు గ్రంథాల్లో ఉన్నది. రఫుల్ యదైన్ చెయ్యకూడదు అని ప్రవక్త వారి ఏ ఒక్క హదీసు లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రఫుల్ యదైన్ చెయ్యలేదు అన్నటువంటి ఏ ఒక్క సహీ హదీసు లేదు. అందుకొరకు అడపదడప మన హనఫీ సోదరుడు అల్లాహ్ హిదాయత్ ప్రసాదించుగాక ఈ రఫుల్ యదైన్ విషయాన్ని తీసుకొచ్చి కూడా చాలా అల్లరి చేస్తున్నారు. అల్లాహ్ వారికి హిదాయత్ ప్రసాదించుగాక. అసలైన సున్నత్ రఫుల్ యదైన్ చేయడం, చేశారు ప్రవక్త, చేస్తూ ఉన్నారు తమ జీవితాంతం, తర్వాత సహాబాలు చేశారు అని ఎంతో పెద్ద పెద్ద హనఫీ ఆలింలు కూడా ఒప్పుకొని వాటిని తమ పుస్తకాల్లో రాసి ఉన్నారు. అయినా కానీ కొందరు మొండి వైఖరి అవలంబిస్తారు. అల్లాహ్ వారికి హిదాయత్ ప్రసాదించుగాక. సరే, మంచిది, క్షమించండి, నాకు నమాజ్ మరి మిస్ అయిపోతుంది జమాత్. అందుకొరకు నేను స్వయంగా మీకు ఇంకా టైం ఇవ్వలేనందుకు క్షమాపణ కోరుతున్నాను. జజాకుముల్లాహు ఖైరా. కానీ నా నంబర్ మీ వద్ద ఉంది కదా, మీరు ప్రశ్నలు పంపవచ్చును. ఒకవేళ ఎవరి వద్దనైనా నంబర్ లేకుంటే ఇప్పుడు నేను చాట్ బాక్స్లో రాశాను, మీరు నా యొక్క నంబర్ చూడవచ్చును. 009653345858 జజాకుముల్లాహు ఖైరా. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.